అండి అందరికి. ఈరోజు మనము డే 27లో ఉన్నాం. క్లాస్ వచ్చేసి ఈరోజు మీకు ఈ నెట్ క్లాత్ వర్క్ ఉంది కదా, చాలా బాగుంది. ఇది స్లీవ్స్ మగ్గం వర్క్ వేసాం కదా, ఈ మగ్గం వర్క్ కి నెట్ క్లాత్ వస్తుంది అనమాట. నెట్ క్లాత్ వేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నెట్ వస్తుంది కదా. ఈ నెట్ క్లాత్ ని మనం లైనింగ్ ఎలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్ గా మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఓపెన్ వస్తుంది అనమాట. మనము నార్మల్ గా స్టిచ్చింగ్ చేయడానికి కుదరదు. సో మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు క్లియర్ గా అయితే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయితే మీకు చూపిస్తాను. వర్క్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు బ్లౌజ్ రెడీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి. చూడండి వర్క్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కొద్దిగా నెట్ వచ్చింది అనమాట. ఒక 1/4 ఇంచు అంతా నెట్ వచ్చింది. ఇంకా ఈ సైడ్ వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఈ వర్క్ అయితే మీకు ఎలా అనిపిస్తుందో చూస్తుంటే అక్కడ నుంచి అయితే తెలియదు, కానీ చాలా బాగుందండి. ఈ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ అనమాట. ఫ్రంట్ సైడ్ వస్తుంది డిజైన్. చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సీల్కి వచ్చేస్తుంది ఈ డిజైన్. మీకు నెట్ కి ఓపెన్ పెట్టుకొని మీరు లైనింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించాను. చూడండి, చాలా మందికి కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వర్క్ ని అర్థం కాదు. సో నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా అయితే చెప్పించానండి. చూడండి, బ్యాక్ సైడ్ నెట్ క్లాత్ అండ్ లైనింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ వచ్చి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మీకు క్లియర్ గా చూపించాను. వీడియో మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. ఇంకా మీకు అంబ్రెల్లా ఫ్రాక్ మీకు 2 days లో అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఎంతమందికి కావాలో మీరు కింద కామెంట్ లో అడగండి. ఆ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ అంబ్రెల్లా ఫ్రాక్ ఫుల్ గోల్ వస్తుంది కదా, అది ఎంతమందికి కావాలో మీరు కామెంట్ అడగండి. నేను మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి, ఇది నా రిక్వెస్ట్. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనం కటింగ్ చేసే ముందు ఫస్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్లో మీకు కటింగ్ చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా బాగా అర్థమవుతుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే బాగా క్లియర్గా అర్థమవుతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది కదా నెక్ డిజైన్, దాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. మీరు ఒక సైడ్ పాదం మాత్రమే మనం దీనికి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. వన్ సైడ్ పాదం ఉంటుంది కదా, స్టిచ్చింగ్ చేసే దగ్గర 2 ఉండవు అనమాట, ఒక్కటే ఉంటుంది. దాంతో అయితేనే మనం స్టిచ్చింగ్ చేయగలం. ఒక సైడ్ వచ్చేసి మనకి పూసలు అలా ఉంటాయి, వర్క్ మనకి అడ్డం వస్తుంది కదా 2 సైడ్ పాదంని, అందుకే 1 సైడ్ వేసుకోవాలి. మీరు వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది క్లారిటీగా. ఇలా వేస్ట్ కట్ చేసుకునేసేయాలి. దీన్ని రివర్స్‌కి తిప్పించుకునే ముందు సెంటర్‌లో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి మడుచుకున్నప్పుడు మనం పైన స్టిచ్చింగ్ చేయనవసరం లేదు. నీట్‌గా వస్తుందనమాట ఫినిషింగ్.
ఇప్పుడు మనకి ప్లెయిన్ కనిపించాలనమాట. సో, ఇక్కడ సెంటర్‌లో నేను చూసుకొని కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకొని, ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చుట్టూరా మడుచుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ చిన్న చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ జేసుకోండి. వర్క్ ఎంత వరకుందో అంతవరకే ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ పక్క కట్ చేసుకున్న పీస్‌ని ఇలా నీట్‌గా కరెక్ట్ మెజర్‌మెంట్‌లో పెట్టుకొనేసి మనం మళ్ళీ స్టిచ్చింగ్ జేసుకోవాలి ఫోల్డింగ్ జేసుకొని. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకునేసి స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు దీని పైన పెట్టుకొని, మనకి నెట్టు వదిలేసి దాని సైడ్‌లో మనము ఫోల్డింగ్ చేసుకొని వర్క్ దగ్గర వరకు మనం స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా కటింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ జేసుకున్నప్పుడు మనం కట్ చేసి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం గదా! క్రాస్ కటింగ్ వస్తుందనమాట. అప్పుడు నీట్‌గా వస్తుంది ఇలా. చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా మనకి పర్ఫెక్ట్‌గా కూర్చునింది. ఇప్పుడు నెట్ దగ్గరొచ్చేసి ఓపెన్ వచ్చేసి నీట్‌గా వచ్చింది. ఇలా లైనింగ్‌ని ఫుల్‌గా జాయిన్ చేసుకునేసి వేస్ట్ కట్ చేసుకునేసేయండి.
ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది కదా! ఆ వేస్ట్‌నంతా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత నీట్‌గా వచ్చిందో పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ మీకు చూపిస్తాను చూడండి. ఎలా మీకు ఓపెన్ చేసుకొనేసి నెట్ దగ్గర మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి క్లియర్‌గా. బ్యాక్ సైడ్ లైనింగ్ తీసుకున్నాను. క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి సెంటర్‌కి మనము కచ్చా వేసుకోండి. మార్క్ గాని ఏమైనా. లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా సెంటర్‌లో కచ్చా వేసుకోండి. కరెక్ట్‌గా సెంటర్‌కి చూసి పెట్టుకోండి. లైనింగు, వర్క్ సెంటర్‌కి చూసుకొని పెట్టుకోండి. సెంటర్‌లో ఉందా లేదా కరెక్ట్‌గా చూసుకోండి వర్క్‌ని. కింది సైడు కచ్చా వేసుకున్నాము. దానికి వర్క్‌కి సెంటర్‌లో వచ్చేలాగా ఆ సైడు, ఈ సైడ్ కచ్చా పెట్టుకోండి. సెంటర్‌లో స్టిచెస్ వేసుకోండి. జాయింట్ వస్తుందనమాట. మీకు సైడ్‌కి అలా ఇలా వెళ్ళకుండా క్లాత్ కరెక్ట్‌గా ఉంటుంది. సెంటర్‌లో ఇలా జాయిన్ చేసుకోండి వర్క్ దగ్గర వరకు. ఇలా సెంటర్‌లో జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ ఉంది గదా! వర్క్ పైన కాకుండా స్టిచెస్ వర్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ లాస్ట్‌లో స్టిచ్ పడేలాగా నీట్‌గా వేసుకోండి. నిదానంగా నీట్‌గా వేసుకోండి చుట్టూరా. మళ్ళీ వర్క్ ఎళ్ళిపోతుంది. ఎలా అంటే అలా స్టిచ్చింగ్ చేశారనుకో మీకు ఒక లైనొస్తుంది కదా! వర్కేసింది స్టార్టింగ్ లైను. ఆ లైన్‌కి ఈ సైడు స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరా వేస్ట్ వస్తుంది కదా! సెంటర్‌లో అది కట్ చేసుకునేసేయండి. స్టిచ్‌కి ఈ సైడు ఒక పాయింట్ వదిలేసేసి కట్ చేసుకునేసేయండి. వర్క్‌కి లాస్ట్‌లో వచ్చేసి స్టిచ్ మాత్రం నీట్‌గా వేసుకున్నాము. ఇప్పుడొచ్చేసి లైనింగ్ ఎంత కావాలో అంత పైన వరకు మాత్రము ఉండేలాగా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. కింది సైడు నెట్ ఉంది చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేసి కింది పీస్ వచ్చేసి సెపరేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌నొచ్చేసి ఇలా పైన సైడు ఇంకో స్టిచ్ వేసుకోండి. మీకప్పుడే చూపిచ్చాను కదా! అలా సెంటర్‌లో స్టిచ్ వేసుకోండి లైనింగ్‌కి. వర్క్ దగ్గర మీకు వర్క్ ఇప్పుడు ఫినిషింగ్ నీట్‌గొస్తుంది. వర్క్ పైన స్టిచెస్ రాకుండా సైడ్‌లో లోపలికెళ్ళిపోతాయన్నమాట లైనింగ్ పైన.
ఇప్పుడు ఇలా తీసుకొని వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ లైనింగ్ క్లాత్‌ని ఇలా తీసుకోండి. నీట్‌గా తీసుకొని వర్క్ దగ్గర వరకు మనము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ. మీకు నీట్‌గా వస్తుంది. క్రాష్ కటింగు మనం చేసాం కాబట్టి, ఆల్రెడీ కట్ చేసుకున్న పీసే దీని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసాం కదా! దాని తర్వాత కటింగ్ చేసుకున్నాం. సో, మనకి క్రాస్ కటింగ్ వస్తుందనమాట ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు. అందుకే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు పైన సైడ్ వర్క్‌నొచ్చేసి మనం పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కింది సైడు అంతా కంప్లీట్ వర్క్‌ని స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ పెట్టేసి కరెక్ట్‌గా పెట్టుకోండి చూసుకొని. ఆ సైడు, ఈ సైడు మెజర్‌మెంట్ చూసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా లెంతు. సైడ్‌కి, క్రాస్‌కి అలా కాకుండా సెంటర్‌లో అంతా చూసుకొని నీట్‌గా పెట్టుకోండి. సెంటర్‌లో ఒక పిన్ పెట్టుకునేసేయండి మీకు సైడ్ పోకుండా. ఇలా పిన్ వేసుకునేసేయండి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మీకు వర్క్ ఉంది కదా! ఆ సైడ్‌ది సైడ్‌కి పోయేలాగా పెట్టుకొని, ఒక సైడ్ పాదం పెట్టుకున్నాం కదా! మనం మిషన్‌లో, ఆ పాదం సైడ్‌కి వర్క్ ఎళ్ళిపోయేలాగా పెట్టుకొని, ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. మీకు ముడతలు అలా ఏం పడలేదు. లైనింగ్ కూడా నీట్‌గా అయితే వస్తుంది చూడండి. ఇలా నీట్‌గా కరెక్ట్‌గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి చుట్టూరా.
చూడండి. వావ్! చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది చూడండి డిజైను. అలాగే మనము లైనింగ్ క్లాత్‌ని కూడా జాయిన్ చేసుకునేద్దాము. లైనింగ్ క్లాత్‌ని లాస్ట్ వరకు ఇలా జాయిన్ చేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ క్లాత్ ఉంటుంది గదా! చుట్టూరా దాన్ని కట్ చేసుకునేసేయండి. చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ చేద్దాం. అసలు బ్లౌజు అయిన తర్వాతయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వేసుకున్న తర్వాత చానా అయితే బావుంటుంది. మీరే చూస్తారు గదా! బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత. ఇలా నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్ జేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము హెమ్మింగ్ జేస్తాం గాబట్టి లూజ్ స్టిచ్ వేసుకొని ఇంకా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మెజర్‌మెంట్ చూసుకోండి. లెంత్ ఎంతుంది ఏమి అనని చెప్పి బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకొని మార్కేసుకోండి. అంత లెంత్ అయితే తీసుకొని మనం ఫోల్డింగ్ జేసుకొని స్టిచ్చింగ్ జేసుకుందాం. ఇప్పుడు చూడండి. వర్క్ ఎంత బాగా కనిపిస్తుందో. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్ అయితే. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇంకా బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో కానీ చూస్తుంటే చాలా నచ్చింది వర్కు. సెంటర్‌లో నెట్టొచ్చేసి ఆ సైడ్, ఈ సైడ్ వర్కు అసలు చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడొచ్చేసి స్లీవ్ అయితే మీరు ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలో చూపిస్తాను చూడండి. సెంటర్‌లో ఇలా మార్కేసుకోండి. మీరు లైనింగ్ పెట్టుకోవాలి కదా! సెంటర్‌లో ఇలా మార్కేసుకొని లైనింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. వర్క్ దగ్గరికి మాత్రం బెట్టుకోండి లైనింగ్. అప్పుడే చెప్పాను కదా! లైనింగ్ పైన ఇలా సెంటర్‌లో స్టిచ్చింగ్ జేసుకోండి.
ఇప్పుడు వర్క్ చుట్టూ మనము స్టిచ్చింగ్ చేసుకునేసాము. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకునేసి ఎక్స్‌ట్రా కట్ చేసుకునేసేయండి. ఇలాగే తీసుకొని లైనింగ్ చుట్టూ జాయింట్ చేసుకునేద్దాం బ్లౌజ్ క్లాత్‌కి. చూడండి కంప్లీట్‌గా మీకు వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్లీవ్‌కి, ఫ్రంట్, బ్యాక్ మీకు చూపిచ్చాను. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైతుంది. కటింగ్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇది ఏ పార్టు, ఇది ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాము, ఏమి అనని. అందుకే మీకు ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో చూపిచ్చాను. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ అండ్ థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్స్ అండ్ స్లీవ్స్ అనమాట. ఈ వర్క్ వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ మెజర్‌మెంట్‌తో మనం కట్ చేసుకుందాం. హుక్స్ పట్టి ఉంది కదా! అక్కడికి మనము మెజర్‌మెంట్ చూసుకొని కట్ చేసుకోవాలి స్టార్టింగ్‌లో. చెస్ట్ ఉంది గదా! చెస్ట్ దగ్గర నుంచి ఎక్స్‌ట్రా మనం క్లాత్ వదిలేసుంటాం కదా! అక్కడి దాకా పట్టుకొని మనం మెజర్‌మెంట్ చూసుకోవాలి. నడుం దగ్గర 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా వేసుకోవాలి. మనం హెమ్మింగ్ యేసుకుంటాం గదా! దానికోసమని. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ జేసుకోండి అక్కడి దాకా పట్టుకొని. ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 ½ ఇంచు మార్కేసుకుంటున్నాను. ఓపెన్ ఒస్తుంది గదా! నెక్ అదనమాట. ఇప్పుడు నెక్ మనకి డిజైన్ ఒచ్చింది గదా! బ్లౌజ్‌కి. దాని మెజర్‌మెంట్ మనం ఎలా పెట్టుకోవాలి? బ్లౌజ్ మెజర్‌మెంటు చిన్నది, పెద్దది అవుతుంది కాబట్టి వర్క్ మెజర్‌మెంట్ పెట్టుకోవాలనమాట. ఇలా చూసుకొని పైన స్టిచెస్‌లోకి ½ ఇంచు వదిలేసాను. కింది సైడ్ మాత్రము ఇక్కడ హుక్స్ తగిలిస్తాం కదా! అక్కడ ½ ఇంచు వదిలేసాను. ఇలా చూసుకొని కరెక్ట్‌గా పెట్టుకొని మనం మార్కేసుకోవాలి. వర్క్ ఇక్కడి దాకొస్తుందనమాట. అక్కడి దాకే మార్కేసుకోకుండా కొద్దిగా ఈ సైడే ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ఒక పాయింట్ అట్లా ఎక్స్‌ట్రా పెట్టుకొని మార్కేసుకోండి. మీరు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కావాలంటే మళ్ళీ మీరు స్టిచెస్‌లోకెళ్ళిపోతుంది కదా! అప్పుడు కరెక్ట్‌గా వస్తుందనమాట వర్కు. ఇలా చూసుకొని ఇలా మార్కేసుకోవాలనమాట. ఇప్పుడు బ్లౌజ్ చూడండి. మా కస్టమర్స్ ఇచ్చారు కదా! బ్లౌజ్ మెజర్‌మెంట్‌కొచ్చేసి నెక్ చిన్నదొచ్చిందనమాట. వర్క్ ఏపిచ్చారు. పెద్దదేపిచ్చారు. అందుకే మనము దీని బ్లౌజ్ మెజర్‌మెంట్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి చిన్నదయిపోతుంది. వర్క్‌కొచ్చి ఇబ్బందవుతుంది. అందుకు మనము బ్లౌజ్ మెజర్‌మెంట్‌తో వర్క్ ఏపిసారు కాబట్టి, ఆ వర్క్‌ని బట్టి మనము వేసుకొని మార్క్ అప్పుడు స్టిచ్చింగ్ జేసుకోవాలి. సంక దగ్గరొచ్చేసి 1 ½ ఇంచు మార్కేసుకోండి. ఇలా రౌండ్ వేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఉంటుంది గదా! ఎంత లెంత్ ఉంది చూసుకొని కరెక్ట్‌గా పెట్టుకొని అప్పుడు మార్కేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి
చెస్ట్ దగ్గర వరకు క్రాస్ బెల్ట్ ఉంది కదా! అక్కడి దాకా పట్టుకోండి. ఇలా పెట్టుకొని మార్కేసుకోవాలి. జాయింట్ ఉంటుంది కదా! క్రాస్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ సైడు అక్కడ మార్కేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఉంది కదా! ఉక్స్ పట్టీ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా! అక్కడి దాకా పెట్టుకొని ఇప్పుడు మార్కేసుకోవాలి. స్టిచెస్‌లో కొద్దిగా వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. క్రాస్ బెల్ట్ ఇలా స్ట్రెయిట్ గీసుకోండి మార్కు. ఇప్పుడు మార్కేసుకున్న ప్రకారము మనం కట్ చేసుకుందాం. బ్లౌజ్ లైనింగ్ ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ మెజర్‌మెంట్స్‌తో. మీకేమైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ నన్ను కామెంట్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడొచ్చేసి కొద్దిగా క్రాస్ కట్ చేసుకోండి. 2 క్లాత్స్ పైన మాత్రం ఫ్రంట్ సైడ్ క్లాతులు మాత్రమే ఇలా హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు బ్లౌజు సంక దగ్గర ఫిట్‌గా లూజు అలా రాకుండా కూర్చుంటుందనమాట. షేప్ కట్ చేసుకోండి. ఫ్రంట్ సైడు అండ్ స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడు. అప్పుడు మీకు బాగా కూర్చుంటుంది బ్లౌజు. లూజ్ వస్తుంది కదా! అలా కాకుండా బాగొస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిచ్చాను కదా! స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు చూపిచ్చాను కదా! అలా. మీకు కటింగ్ ఇప్పుడు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ చూసారు కాబట్టి మీకు సింపుల్‌గా అర్థమవుతూ ఉంటుంది కటింగ్ కూడా. ఈ వర్క్‌ని బట్టి మనం స్టిచ్చింగ్ జేసుకోవాలి. కుట్టేటప్పుడు అప్పుడే కట్ చేసుకొని, అప్పుడే స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి స్లీవ్స్ అన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్స్‌గా మర్చుకోండి. 4 మడతలుగా వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్‌మెంట్‌తో మనము స్లీవ్స్ కట్ చేసుకుందాం. హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకోండి స్టిచెస్ పైన. ఇలా క్రాస్‌గా మార్కేసుకోండి. ఇప్పుడు 2 క్లాత్స్ మాత్రమే తీసుకొని మీరు క్రాస్‌గా ఇలా కట్ చేసుకోండి షేపు. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడు బాగొస్తుందనమాట. బ్లౌజ్ ఫిట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కచ్చా వేసుకోండి సెంటర్‌లో. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకొని మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్లీవ్స్ సైడు నేను పెట్టుకొని కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సైడు డిజైన్ పార్ట్‌నొచ్చేసి కట్ చేసుకుందాం. బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు. ఇది ఫ్రంట్ సైడ్ వస్తది రైట్ సైడు.
ఇలా పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ 4 వచ్చాయి కదా ఫ్లవర్స్, ఇవి వచ్చేసి మనకి థ్రెడ్స్‌కి వర్క్ ఏసారనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకునేసి కట్ చేసుకునేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మిగిలిండే పీసెస్ ఉన్నాయి కదా! అవి మనకి థ్రెడ్స్‌కి అండ్ వచ్చేసి క్రాస్ బెల్ట్స్‌కి దానికి యూజ్ చేయాలనమాట. దీనికి మిగిలిన క్లాత్. చూడండి కటింగ్ అయితే కంప్లీట్‌గా చేశాము. మీకు స్టిచ్చింగు నీట్‌గా అయితే చూపిచ్చాను. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజు అనని చెప్పి. ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్‌లో. మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు వీడియోస్ కంటిన్యూగా మీకు రావాలి అంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నెక్స్ట్ 2 డేస్ వీడియోస్‌లో అంబ్రెల్లా ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎంతమందికి కావాలి అనని చెప్పి మీరు కామెంట్‌లో అడగండి. నేను ఇంకా వీడియో అప్‌లోడ్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.